హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు నేను మంచి కారపొడి చేస్తున్నాను అనమాట. కాకరకాయతో కారపొడి చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. కాకరకాయ అనేది వేడి వేడి అన్నంలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి మీరు కూడా. ఇది ఎలా చేయాలనేది మనము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. నేను నీళ్ళలో వేసి ఉంచాను. ఇది ఇక్కడ మనం చెక్కు తీయట్లేదు కాబట్టి ఏమైనా డస్ట్ కానీ ఏమైనా ఉంటుందని చెప్పేసి నేను వాటర్లో వేసి ఉంచాను. ఒక 5 నిమిషాల పాటు ఉంచేసాను. ఇప్పుడు వాటర్లోకించి కాకరకాయలు తీసేసుకుందాము. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసేసుకుందాము. రౌండ్గా కట్ చేసేసుకుంటూ ఎలాగైనా కట్ చేసేసుకోవచ్చు. రౌండ్గా కట్ చేసుకోవచ్చు, పొడవు కట్ చేసుకోవచ్చు, ఎలాగైనా కట్ చేసేసుకోవచ్చు. ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసేసుకుందాము. నేను ఇక్కడ 1/4 kg వరకు కాకరకాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే మొత్తం కట్ చేసేసుకుందాము కాకరకాయలన్నీ. కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాము, వేసేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసుకోండి, కొంచెమే వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేడెక్కనివ్వాలి. కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి. మినపప్పు కానీ మినపగుండ్లు కానీ వేసుకోవాలి. వీటిని వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. ఇందులోనే పల్లీలు కూడా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. ఇలా పల్లీలు కొంచెం వేగినాక ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక 20 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ మీరు ఎండుమిరపకాయలు అయినా వేసుకోవచ్చు, లేదంటే పొడి కారమైనా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిరపకాయలు వేస్తున్నాను. వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి. వీటిని కూడా తీసేసుకుందాము, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కాకరకాయలు వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కనివ్వాలి కొద్దిగా. ఇప్పుడు కాకరకాయలను వేసేసుకుందాము. కాకరకాయలు ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం వేగడానికి టైం పడుతుంది.
ఇలా వేగాలన్నమాట కాకరకాయలన్నీ. ఇంకొక 5 నిమిషాలు 2 నిమిషాలన్నా ఉంచేసుకొని తీసేసుకుందాము. రెడీ అయిపోయాయి. ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పప్పులు అన్నీ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి ఒక 10 వరకు వేసుకోండి. ఇలా పచ్చి అయినా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా కొద్దిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్నాక కాకరకాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకోవాలి. చల్లారిపోయాయి కూడా కాకరకాయ ముక్కలు. చల్లారిపోయాకనే వేసేసుకోవాలి. వీటిని కూడా మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టేసుకోవాలన్నమాట. కాకరకాయ మొత్తం కలిసిపోయింది. ఏం మాత్రం చేదు ఉండదండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. కాకరకాయ కారం పొడి అంటే ఎవరు నమ్మరు, అంత బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాం దీన్ని. ఇది ఒక నెల రోజులైనా ఉంటుందండి, నిల్వ ఉంటుంది, బాగుంటుంది కూడా, ఏం పాడవ్వదు. అన్నీ మనం ఫ్రై చేసాం కాబట్టి వాటర్ ఏం ఇక్కడెక్కడ పడలేదు కాబట్టి మనకు నెల 2 నెలలైనా ఉంటుంది. నేను ఇక్కడ కొన్ని పల్లీలు వేయించానండి. కాకరకాయలు తీసేసాక కొన్ని పల్లీలు వేయించుకున్నాను, వేయించి పక్కకు పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు కూడా కొన్ని వేయించి పక్కకు పెట్టేసుకున్నాను. వీటిలో కలిపేసేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసి పెట్టేసుకోండి. ఇంతేనండి, కాకరకాయ కారం పొడి చాలా బాగుంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.